ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 147వ సంకీర్తన 7వ వచనాన్ని కలిసి మనం చదువుకుందాం. 7వ వచనం: కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ప్రియ విశ్వాసులారా, మీకు శుభాలు కలుగునుగాక. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు, మీ బంధుమిత్రులకు కూడా, మీ స్నేహితులు, మీ శ్రేయోభిలాషులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి. దేవుని యొక్క వాక్యము ఈ దినము మనలను ఈ విధంగా హెచ్చరిక చేస్తూ ఉన్నది. 7వ వచనములో కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. దేవునిని కీర్తించాలి, కొనియాడాలి. ఏ విధంగా? ఈవేళ అంశం దేవునిని ఏ విధంగా కీర్తించాలి. అవును ప్రియులారా, కీర్తించుట లేక గణపరచుట
లేక పొగడుట, ప్రైజింగ్. ఈ మాటలతో మనం సరిపోల్చుకుందాం. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి భావము, యెహోవా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తించండి. మనము కొన్ని పనులు చేసి మన వంతు తీర్చుకున్నాం, మా బాధ్యత అయిపోయింది అని అనుకుంటా ఉంటాం. నువ్వు దేవుని ప్రైజ్ చేస్తున్నప్పుడు, కీర్తిస్తూ ఉన్నప్పుడు, కొనియాడుతూ ఉన్నప్పుడు క్యాజువల్గా పని చేస్తున్నామా? మనస్ఫూర్తిగా చేస్తున్నామా? హృదయపూర్వకంగా చేస్తున్నామా? ఆయన కీర్తించేటప్పుడు గమనించవలసినది కృతజ్ఞతాభావం, కృతజ్ఞత హృదయము. ఆ కృతజ్ఞతలో ఏం కావాలి? స్తుతులు కావాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఏం చేయాలండి? కీర్తించాలి, పొగడాలి, ప్రైజ్ చేయాలి. ఎందుకు అంటే అనేక పర్యాయాలు ధ్యానం చేశాం. మన దేవుడు గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇటువంటి మాటలు 3 వాక్య భాగాలు, అధిక శక్తి సంపన్నుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం మనుషులకు ప్రైజ్ చేస్తూ ఉంటాం, వారిని పొగుడుతూ ఉంటాం. మనం పొగడదగినటువంటిది ఏదైనా ఎదుటి వ్యక్తిలో ఉందా కూడా గమనిద్దాం. ఎందుకు అంటే పొగడ్తలకు కూడా అర్హత కావాలి. ఒక పర్యాయము గౌతమ బుద్ధాని ఎదుటిగా ఒక వ్యక్తి వచ్చి చాలా భయంకరంగా తిట్టుతున్నాడట. తిడుతూ ఉంటే ఈయన నవ్వుతూ ఉన్నాడు. ఆ ఎదుటి వ్యక్తి అంటాడు, ఇన్ని తిట్లు నిన్ను తిడుతూ ఉంటే నీ కోపం రాలేదా? అతను అంటాడు, నీవు తిట్టే తిట్లు నేను రిసీవ్ చేసుకోలేదయ్యా, వాటిని నా హృదయంలోనికి చేర్చుకోలేదు. కాబట్టి దీనికి ఉన్న రిఫ్లెక్షన్ ఏంటో తెలుసా? నీవు నా మీదకు ఏదైతే పంపించావో, దుర్భాషలాడి ఎటువంటి కఠినమైన పదజాలాన్ని ఉపయోగించావో, దానిని నేను రిసీవ్ చేసుకోపోతాముతో అది నీకే రివర్స్గా మాటలన్నీ కూడా, నీవు తిట్టినటువంటి ఆ బూతు పదాలన్నీ కూడా నీకే వర్తిస్తాయి. చాలా శ్రేష్టమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, పొగడ్తలు, మనం ఎవరిని పొగుడుతున్నామో వారు యోగ్యులైతే ఆ యోగ్యత కలిగినటువంటి వారికే అవి సంబంధిస్తాయి తప్ప, లేకపోతే అవి వారికి ఆపాదించబడేవి కాదు. ప్రభువు కూడా అంటున్నటువంటి మాటలు శిష్యులకు ఇచ్చే ఒక ఆజ్ఞ, మీరు ఎవరినైనా దర్శిస్తే ఆ ఇంటికి వెళ్ళి యోగ్యమైనది అని ఎంచితే శుభాలు చెప్పండి, అయోగ్యమైనది అయితే మీ శుభాలు మీకు తిరిగి వస్తాయి. కాబట్టి ఎవరిని సన్మానించాలో వారిని సన్మానిద్దాం, ఎవరిని ప్రైజ్ చేయాలి, ఎవరిని పొగడాలో వారిని పొగడదాం తప్ప ముఖస్థుతికి ముందు వారిని పొగిడి వెనుకకు వచ్చి తిట్టే ఆ ప్రైజెస్ అనేవి దేవుడు అంగీకరించేవి కాదు. ప్రియులారా, దేవుడు వాక్యం ఎందుకు మనకిస్తున్నాడు? దేవునికి వాక్యం ఎందుకు దేవుని చేత ప్రకటించబడుతుందంటే, లోకములో ఏది చేయాలో అది చేయాలి, ఏది చేయకూడదో దానిని విడిచిపెట్టాలి. వాక్యం మన జీవితంలో పని చేయాలి. కానీ ప్రస్తుత ప్రపంచం ఎటువంటిదంటే నటనాలయంగా ఉంది. ఎవరిని ఎంత ఎక్కువ పొగిడితే వారి వలన ఒకవేళ
మనకు మేలు కలుగుతుంది అనుకుంటామేమో, కానీ ఎవరైతే పొగిడించుకుంటారో వాళ్ళంత వెర్రివాళ్ళు కాదు. పొగిడేవాడి కొరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక సేయింగ్ చెప్తాడు. పొగిడేవాడి యొక్క జీవిత లక్ష్యము లేక మనస్తత్వము ఏంటంటే, వాడు ఖాళీ చెంచాతో ఆ స్పూన్తో తినిపిస్తాడంట. స్పూన్లో ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది, కానీ తినిపిస్తూ ఉంటాడు. ఇతరులు చూస్తే ఏదో తినిపిస్తున్నట్టు, ఏదో పెడుతూ ఉంటున్నప్పుడు నథింగ్. జాగ్రత్త, పొగడ్తలకు లొంగిపోవద్దు సుమా ప్రియా దేవుని బిడ్డలారా. కానీ ఎవరిని పొగడాలి ఉదయకాలం, ఎవరిని స్తుతించాలి, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇవన్నీ కూడా మన దేవునికి చెందవలసినటువంటి మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లునుగాక. మంచిదండి. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నప్పుడు 48వ కీర్తన 10వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుదాం. సొంత మాటలు ఆలోచనలు కాదు, దైవవాక్యాన్ని లేఖనాన్ని అనుసరిందాం. దేవా నీ నామము ఎంత గొప్పదో. ఎందుకు కీర్తించాలి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులతో కీర్తించాలి అంటే, ఆయన నామము గొప్పది అని కీర్తనకారుడు ఒప్పుకుంటూ తీర్మానాలు చేస్తున్నాడు. నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తి బూదిగంతముల వరకు అంత గొప్పది. మన దేవుని కీర్తి గొప్పతనము బూదిగంతముల వరకు గొప్పది అంటాడు. 106వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు. ప్రియులారా, ఎవరినైనా ప్రేయిజ్ చేయటానికి, పొగొట్టడానికి ఒకవేళ మౌత్ ఇస్తే 1 గంట పొగడగలం, 2 గంటలు పొగడగలం అంతే. ఆ తర్వాత పొగడమన్నా కూడా వినటానికి జనం ఉండరు, పొగొట్టడానికి నీకు ఒప్పుకుండదు. ఎందుకంటే పొగడటానికి సత్యం అనేది ఏదీ లేదు. కానీ ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆయన కీర్తిని మనము ఒకవేళ ప్రకటించటానికి, ఆయన గొప్పతనాన్ని చెప్పటానికి మన జీవితము సరిపోదు. ఎవడు ప్రకటించగలడు నీ కీర్తిని, గొప్పతనాన్ని ఎవడు వర్ణించగలడు? ఎంత గొప్ప మాట. అందుకనే మత్తయి సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఆ పుట్టిగురుడ్డి వాడు స్వస్థత పొందిన తర్వాత, అయినను నీవు వెళ్ళి చెప్పొద్దు అని ప్రభువు చెబితే, అయినా కూడా కృతజ్ఞతాస్తుతులతో తన కృతజ్ఞత భావాన్ని కనుపరుచుకుంటూ ఏం చేశాడట, అయినను ఆ గుడివారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని గొప్ప చేసేరే. ఆయన కీర్తిని గొప్ప చేసేరే. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, ఆయన గూర్చి పాడాలి, ఆయనను కీర్తించాలి. ముగింపుగా 68వ కీర్తన 32వ వచనములో, భూరాజ్యములారా, ఎవరండి? భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. ప్రభువుని కీర్తించండి, మనుష్యులను కాదు. గౌరవించవచ్చు అంతవరకే, ప్రైజ్ చేయవలసిన అవసరత లేదు, వారిని పైకి ఎత్తిపెట్టవలసిన అవసరత లేదు. ప్రియులారా, మానవుడే, మట్టి, పరిశుద్ధుడే. అందుకని ఆయన్ని ఎవరు కీర్తించాలంటే, భూరాజులు అందరూ కీర్తించాలి, ఆయన గురించి పాడాలి. అందుకని దైవవాక్యము అంటున్నమాట, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించడి. ఉదయకాలపు ఆరాధనలో తీర్మానం చేసుకుందాం. అయ్యా, మనుషులను కీర్తిస్తే పెదాలు అరిగిపోతాయి, దానివల్ల ప్రయోజనం లేదు. ఈవేళ కీర్తిస్తే మంచివాళ్ళం, కీర్తించకపోతే అదే వ్యక్తికి మనం చెడ్డవాళ్ళం. ఈవేళ కీర్తిస్తే మనల్ని పిలుస్తాడు, కీర్తించకపోతే మనం విడిచిపెట్టేస్తాడు. మనం కీర్తిస్తే స్థిరమైనది కాదు వ్యక్తి యొక్క మనస్తత్వం. మన ప్రభువుని కీర్తిందాం, కృతజ్ఞతాస్తుతులతో కీర్తిందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీవు కీర్తినీయడం, కృతజ్ఞతాస్తుతులతో నేను కీర్తించడానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలు, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. విదేశీ ప్రయాణాల్లో ఉన్నటువంటి వారి కొరకు, వారి క్షేమకరమైన ప్రయాణాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల ప్రాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.